సీఎం చంద్రబాబు పేరుతో హైటెక్ సైబర్ మోసం విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్తో నమ్మించి 80,000 కాజేశారు కేటుగాడు. ఆన్లైన్లో కాల్ చేసి పైసా వసూలుకు స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఓ సైబర్ కేటుగాడు బాధితుడిని బోర్డీ కొట్టించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి ఏకంగా సీఎం చంద్రబాబుతో వీడియో కాల్, వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు నమ్మించాడు. విశాఖ రేసవానిపాలెం ప్రాంతానికి చెందిన బాధితుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై బాధితుడితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సైబర్ నేరగాలు వినూత్న టెక్నాలజీతో ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. చూసుకుంటే విశాఖ ప్రాంతంలోనైతే ఓ వ్యక్తి నుంచి వేలాది రూపాయలు కాజేసిన వైనమైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఈ యొక్క బాధితులు అయితే మనతో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇది ఘటన అయితే పూర్తిగా ఇది ఆన్లైన్ ఏదైతే వీడియో కాల్స్ ద్వారా సీఎం చంద్రబాబు అయితే ప్రముఖుల పేర్లు చెప్పి తీసుకున్నారు. అయితే మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు వాళ్ళకి? అప్రోచ్ అవ్వడం అంటే నేను 4వ తారీఖుని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను సార్. అంటే ఒక ల్యాండ్ రాజేంద్ర నగర్ పార్కు సీతంపేటలో ఉన్న 2,000 గజాలు డెవలప్ చేయాలనేసి. ఇది గత నేను 16 సంవత్సరాలు బట్టి ఈ పార్క్ కోసం ఫైట్ చేస్తున్నాను. అయితే మొన్న 4వ తారీఖుని గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు పోస్ట్ చేస్తే ఏమైనా ఇది ప్రయోజనం ఉంటుందని చెప్పి లోకేష్ బాబు గారికి, సీఎం గారికి, బ్రాహ్మణి గారికి, టీడీపీ కొన్ని ఫేస్బుక్ దాంట్లోనే పోస్ట్ చేశాను. చేసిన తర్వాత 7వ తారీఖుని ఉదయం 11 గంటలకి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది సార్. దాంట్లోని డీపీ మన దేవినేని ఉమా గారు మాజీ మంత్రి ఫోటో కనిపించింది. ఆయన వాయిస్తో మాట్లాడి ఇలాగా నువ్వు పోస్ట్ చేసావు, అది లోకేష్ బాబు వరకు వెళ్ళింది, అది లోకేష్ బాబు గారు నీ మీద చాలా సీరియస్గా ఉన్నారు, సోషల్ మీడియా టీం కూడా నీ మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. అయితే నేను అన్నాను, నేను లేదండి మంచిగా పోస్ట్ చేశాను తప్ప నేనేమైనా బ్యాడ్గా చేయలేదు, ఒకసారి చూడండి సార్ అని చెప్పి. అంటే నీ సమస్య అసలు ఏంటని నా ప్రాబ్లం మొత్తం తెలుసుకున్నాక వెంటనే విష్ణుకుమార్ రాజు గారి నెంబర్ పంపించి విష్ణుకుమార్ రాజుకి ఫోన్ చేయమన్నారు. అయితే ఆయనకి నేను విష్ణుకుమార్ రాజుకి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసి మళ్ళీ వెంటనే నేను బిజీగా ఉన్నానని మళ్ళీ చేస్తానని పెట్టేశాడు. ఆ తర్వాత మన పల్లా శ్రీని గారు పర్సనల్ నెంబర్ 2 పెట్టి ఆయనకి చేయమన్నాడు. ఆయనకి చేయమంటే ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోను. అయితే కొంచెం పోయాక ఏమన్నాడంటే, నేను ఎమ్మెల్యే గారితో ఈ ప్రాబ్లం కోసం మాట్లాడి ఆయన చేసిన చార్ట్ అంతా నీకు పెడతాను, ఎందుకంటే నాకు ప్రతిదీ ఎవిడెన్స్ ఉండాలి, మన లోకేష్ బాబు గారి దగ్గర పెట్టాలి నేను అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారితో చేసిన చార్ట్ నాకు పెట్టాడండి. అంతేకాకుండా అసలు నీ విషయం కమిషనర్కి తెలుసా లేదా, నేను కమిషనర్తో కూడా మాట్లాడతానని మన ప్రస్తుతం ఉన్న కితన్ గారితో మాట్లాడినట్టు ఆయన చాటింగ్ మొత్తం అంతా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టి, అమ్మ నీ పని అయిపోద్ది, నీది లోకేష్ బాబు వరకు వెళ్ళిపోయింది, అందుకని నువ్వేం చేస్తావంటే చిన్న ఫార్మాలిటీ కింద కమిషనర్కి ఒక 80,000 రూపాయలు వాళ్ళ పిఏ కంట పంపించు, నీ పని అయిపోయినంటే నీ డబ్బులు నీకు వెనక్కి వచ్చేస్తాయి, కమిషనర్కి కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాము, అంటే మాకు ఏదో ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేయాలంటే అని నమ్మించాడు సార్. నమ్మించి ఆ తర్వాత ఆయన స్వయంగా వీడియో కాల్ కూడా చేశాడు నాకు. ఆయన ఛాంబర్లో కూర్చున్నట్టు వాళ్ళ పిఏలు అందరూ అడావిడి అంతా ఉన్నట్టు. అయితే నేను నమ్మేశాను. తర్వాత సాయంత్రం 7:30కి బంగ్లాకి వెళ్ళమంటే బంగ్లాకి వెళ్ళాను సార్. బంగ్లాకి వెళ్ళి నేను మా వైఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళమంటే వెళ్ళాను. చాలాసేపు వెయిట్ చేస్తే కమిషనర్ లేడు, నువ్వు మార్నింగ్ గ్రీవెన్స్ అయిపోయాక కమిషనర్ ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి, మార్నింగ్ నీకు 8 గంటలకి ఫోన్ వస్తుంది మన సీఎం పిఎస్ రాజగోపాల్ నుండి, నీ పని అయిపోయిందంటే నువ్వు మంగళగిరి వచ్చి మన లోకేష్ బాబు గారిని కలిసి నువ్వు మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి, నాకు న్యాయం జరిగిందని అని నమ్మించాడు సార్. నమ్మించి ఆ మరుసటి రోజు 4:30 వరకు నాకు టచ్లో ఉన్నాడు వాట్సాప్. ఒక్కసారిగా 4:30కి డిస్ప్లే మొత్తం ఆయన చేసిన చాట్ అంతా పోయింది సార్. మొత్తం చాట్ పోయింది. అప్పుడు వెంటనే అనుమానం వచ్చి నేను సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఫైల్ చేశాను. ఈ విధంగా ఫోన్ చేశారు సార్. అని చెప్పి 12 సెకండ్లు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వాట్సాప్ కాల్ చేశారు సార్. మన దేవినేని ఉమా, ఆ డీపీలో కూడా దేవినేని ఉమా గారు కనిపిస్తున్నారు.
చూసుకుంటే ఏదైతే స్కానర్ ఉంది కదండి, స్కానర్ మీకు ఫోన్పే ద్వారా పంపించమని చెప్పారు. స్కానర్ తాలూకా నేము ఏమొచ్చింది? అయితే ఇది మీకు ఏ సందర్భంలోనూ కూడా మీకు అనుమానాస్పదంగా అనిపించలేదా మీకు? అనుమానం రాలేదు సార్. రాథోడ్ సంతోష్ అని వచ్చింది స్కానరు. నేను వెంటనే అమౌంట్ పంపించాను దానికి. మీరు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఈ ఒక పార్కు అభివృద్ధీకరణ విషయంలో కూడా ఈరోజు మీరు ఒక ఎన్నో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యను తీర్చుతారనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళారు. అదే కోణంలో చూసుకుంటే ఈరోజు డబ్బులు కూడా పోగా కూడా ఈరోజు మీరు మోసపోయిన దుస్థితి. ఇన్ని కూడా ఒక ఎక్స్ ఆర్మీగా మీరు విధులు నిర్వహించి ఈరోజు ఈ స్థితి ఈరోజు ప్రజలకు కూడా మీరు ఇచ్చే సందేశము ఇలాంటి సైబర్ క్రైమ్ పట్ల సైబర్ క్రైమ్ అంటే ఇంత అవగాహన ఉన్నవాడిని నేనే మోసపోయానంటే ఇలాంటి బాధితులు ఇంకెంతమంది ఉండుంటారు. దయచేసి ఇటువంటి ఫేక్ కాల్స్ కానీ ఏదొచ్చినా సరే ముందుగా జాగ్రత్త పడమని నేను మన మీడియా ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా తీసుకొని ఇటువంటి నేరాలు కానీ, ఇలా మోసాలు కానీ జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, అంతే ఈ సీతంపేట రాజేంద్ర నగర్ పార్క్ కూడా ఇప్పుడు ఈ సమస్య అనేది ఈ పోస్ట్ ద్వారా వచ్చింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ దృష్టికెళ్ళి ఈ విలువైన సుమారు 30 కోట్ల విలువైన పార్క్‌ని డెవలప్ చేసి, ఆ పక్కనున్న నా స్థలానికి కూడా పర్మిషన్ ఇప్పించాలని కోరుతున్నాను. ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి సమగ్ర నివేదిక విచారణ జరిపించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపై కూడా విచారణ జరిపించాలని పరిస్థితి అయితే శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.